హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు ఫార్మింగ్ లైఫ్ తెలుగు. సో ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసి పాడి పశువులలో కాల్షియం డెఫిషియన్సీ అంటే ఏమిటి, అదేవిధంగా ఈ కాల్షియం డెఫిషియన్సీ అనేది ఎలాంటి సమయంలో పశువులకి వస్తుంది, ఈ వ్యాధి వచ్చినప్పుడు రైతులు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏమిటి, అదేవిధంగా ఈ వ్యాధి యొక్క సిమ్టమ్స్ అనేవి మనకి ఈ డెఫిషియన్సీ యొక్క సిమ్టమ్స్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేటువంటి విషయాలనైతే ఈ వీడియోలో పూర్తిగా మనం డిస్కషన్ చేసుకుందాం. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ని ఫార్మింగ్ లైఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం వల్ల మరెందరో తోటి రైతులకు ఈ వీడియో రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో లైక్ చేయండి, మన ఫార్మింగ్ లైఫ్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఇంకా నేను లాస్ట్లో మనకి ఈ కాల్షియం గురించి అయితే ఒక ఇంట్రెస్టింగ్ విషయాన్ని అయితే రివీల్ చేస్తాను. సో ఇంకా మనకి స్కిప్ చేయకుండా వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇంకా టాపిక్లోకి అయితే వెళ్దాం. ఆవులు కానీ లేదా గేదెలు కానీ మనకి ఈనిన మొదటి 4-5 రోజులలో ఇవి మనకి ఎక్కువగా పోషకాలు ఉన్నటువంటి పాలు ఇవ్వడం వల్ల, జున్ను పాలు అనేవి ఇవ్వడం వల్ల ఇవి అందులో ఎక్కువగా హై ప్రోటీన్స్ అండ్ వైటమిన్స్ ఉంటాయి కాబట్టి సో మనకి ఇక్కడ అందులో ఎక్కువ కాల్షియం అనేది దీని బాడీలో నుంచి ఇది లూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సో మనకి ఆ టైంలో పశువు అనేది కాల్షియం లాస్ అవ్వడానికైతే ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఈ కాల్షియం లాస్ అయినటువంటి ఆవు లేదా గేదె మనకి సిమ్టమ్స్ అనేవి అంత స్పెషలైజ్డ్ సిమ్టమ్స్ అనేవి ఏముండవు, కాకపోతే కొంచెం వీక్ అయినట్లుగా కనిపిస్తుంది. అంతేకాకుండా ఈ పాల దిగుబడిలో కొంచెం మనకి గణనీయంగా అయితే తగ్గినట్టుగా మనకి కనిపిస్తుంది. దిగుబడులు పాలల్లో మార్పులు, ఆవు లేదా గేదె కనుక విపరీతమైనటువంటి కాల్షియం లాస్ జరిగినప్పుడు దీనికి పాల జ్వరం కూడా ఆశించేటువంటి అవకాశం అయితే ఉంటుంది. సో రైతులు ఖచ్చితంగా మనకి ఈనిన 4 నుండి 15 రోజుల వరకు అయితే మనము కరెక్ట్గా కాల్షియం డెఫిషియన్సీ మనం సప్లిమెంటరీ అయితే అందించాల్సి ఉంటుంది. సో మనకి ఇది లిక్విడ్ రూపంలో అయితే అందించినట్లయితే మనకి కాల్షియం ప్రాబ్లం అనేది గేదెకి రాకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది మనకి జున్ను పాలలో అధికంగా కాల్షియం అనేది లాస్ అవుతుంది కాబట్టి పాల ద్వారా సో దాని బాడీలో ఉన్నటువంటి కాల్షియం అనేది పూర్తిగా లాస్ అయిపోతుంది. సో మనం సప్లిమెంటరీ లిక్విడ్ అయితే మనం కాల్షియం అనేది అందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇలా అందించినట్లయితే పాల దిగుబడి పెరుగుతుంది. అంతేకాకుండా మనకి పిల్లలు మంచి బోను అలాగే మజిల్ కూడా మంచి ఆరోగ్యంగా ఆవు లేదా గేదె యొక్క మజిల్ గ్రోత్ అనేది మంచిగా ఉంటుంది. సో అంతేకాకుండా బోన్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. సో ఇంకా హెల్దీగా కూడా మనకి ఈ కాల్షియం వల్ల ఉంటుంది. సో ఇంకా మనం కాల్షియం సప్లిమెంటరీ ఖచ్చితంగా గేదె ఈనిన 4 నుండి 10 రోజుల వరకు మనం ఖచ్చితంగా సప్లిమెంటరీ అయితే మనము డైలీ ఒక 10 to 15 ml అయితే ఖచ్చితంగా డైలీ ఇవ్వాల్సి ఉంటుంది. ఇంకా ఆ తర్వాత మనకి కాల్షియం అనేది మనకి జున్ను పాలు తగ్గిపోతాయి కాబట్టి ఎట్లాగో మనం అంతా ఫ్రీక్వెంట్గా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉండదు. సో ఇలాగ గేదె అనేది జున్ను పాలు ఇచ్చే క్రమంలో మనం కాల్షియం సప్లిమెంటరీ ఇచ్చినట్లయితే సో గేదెలో మనకి కాల్షియం డెఫిషియన్సీ అనేది పూర్తిగా తగ్గిపోయి మంచి అధికమైనటువంటి పాల దిగుబడులను గేదె ఇస్తుంది. సో తద్వారా రైతు కూడా మంచి పాల దిగుబడులు సాధిస్తాడు. అదేవిధంగా మనకి ఈనిన దూడలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. సో ఇంకా చూసినట్లయితే నేను ఇప్పుడు గేదె ఈనినటువంటి దూడకు కూడా మనకి కాల్షియం లాస్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి సో మనకి దూడకు కూడా నేను ఒక 10 ml అయితే కాల్షియం అనేది ఇస్తున్నాను. సో ఈ కాల్షియం వల్ల మన ఈ దూడ అనేది చాలా బోను కానీ మజిల్ కానీ మంచి గ్రోత్కి అయితే రావడం జరుగుతుంది కాబట్టి ఒక 10 to 15 days ఆ వ్యవధిలో మనం కాల్షియం అట్లా 10 ml ఇస్తూ ఉండాలి. సో మనకి గ్రోత్ అయితే బాగుంటుంది ఇలా చేయడం వల్ల. సో ఈ కాల్షియం డెఫిషియన్సీ అనేది మనకి దాదాపు అన్ని యానిమల్స్లో మనకి సేమ్ ఫార్మాట్లో అయితే ఉంటుంది కాబట్టి సో ఈ డెఫిషియన్సీ రాకుండా మనం ముందస్తుగా
ఈ కాల్షియం సప్లిమెంట్ని అయితే ఇచ్చుకోవాలి. సో ఇంకా ఇవి మేము మనకి ఎట్లాగో గేదె పాలు అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి సో మార్కెట్ నుంచి అయితే ఒక 4-5 గొర్రె పిల్లల్ని అయితే తీసుకురావడం జరిగింది. సో ఇంకా వీటికి ఒక వీక్లీ 5 ml ఇచ్చినట్లయితే మంచి గ్రోత్ అనేది ఉంటుంది. సో ఈ కాల్షియం తోటి మంచి మజిల్ గ్రోత్, అలాగే మనకి బోన్ గ్రోత్ కూడా లార్జ్గా అయ్యి మంచి గ్రోత్ అనేది రావడం జరుగుతుంది. సో హెల్తీగా కూడా ఉంటుంది దీనివల్ల. సో మనకి పశువు ఆరోగ్యంగా ఉండాలన్నా మనకి కాల్షియమే ఎక్కువగా అవసరం పడుతుంది. సో అదేవిధంగా ఈ పశువులు మనకి ఎక్కువ పాల దిగుబడులు ఇవ్వాలన్నా కూడా మనకి కాల్షియమే ఎక్కువగా అవసరం పడుతుంది. సో అదేవిధంగా ఈ పశువుల యొక్క మజిల్ గ్రోత్, అలాగే నర్వ్స్, అలాగే ఈ బోన్స్ కూడా మనకి హెల్తీగా ఉండాలన్నా కూడా మనకి కాల్షియమే ప్రధానమైనటువంటి పోషకమైనటువంటి. సో ఇంకా రైతులు ఈ కాల్షియం విషయంలో అసలు నెగ్లెక్ట్ చేయకూడదు. సో ఇంకా డెలివరీ సమయంలో మనకి జున్ను పాల దశలో ఖచ్చితంగా ఫ్రీక్వెంట్గా 10 to 15 days అయితే 10 to 15 ml కాల్షియం ఖచ్చితంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇంకా ఇలా ఇచ్చినట్లయితే మనకి మంచి మజిల్ గ్రోత్, అలాగే హెల్తీగా ఉండడానికైతే అవకాశం ఉంటుంది. సో ఇంకా మనం ఒక వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని అయితే మాట్లాడుకుందాం. సో అదేంటంటే మనకి ఈ డి విటమిన్ అనేటువంటి లోపం పశువులో ఉన్నట్లయితే మనం ఎంత కాల్షియం పెట్టినా కూడా మనకి పశువు అనేది బాడీ అబ్జర్వ్ చేసుకోలేదు. సో మనకి ఇంకా మేతలో ఎంత మంచి పోషక విలువలు కలిగినటువంటి గడ్డి పెట్టినా కూడా మనకి అందులోని కాల్షియంని అయితే పశువు అబ్జర్వ్ చేసుకోలేదు. సో ఈ డి విటమిన్ లేకపోతే మనకు ఈ కాల్షియం అనేది పశువు అబ్జర్వ్ చేసుకోలేదు కాబట్టి సో ఖచ్చితంగా మన సప్లిమెంట్లో ఈ డి విటమిన్ అనేది ఉండేటు విధంగా చూసుకోవాలి. సో మనకి ఇక్కడ చూసినట్లయితే నేను వాడేటువంటి సప్లిమెంట్ వచ్చేసి ఆస్ట్రోవెట్. సో మనకి ఇక్కడ చూసుకోవచ్చు, ఇందులో వచ్చేసి కాల్షియము, అలాగే ఫాస్ఫరస్, అదేవిధంగా విటమిన్ D3 అనేది మంచి సమపాలలో ఉండడం వల్ల పశువు అనేది హెల్తీగా ఉండి కాల్షియంని అయితే అబ్జర్వ్ చేసుకుంటుంది. సో ఈ సప్లిమెంట్ని మన వీడియోలో చెప్పినట్లుగా సరైన సమయంలో వాడినట్లయితే సరైన సమయంలో ఎద లక్షణాలు చూపించి చూడి నిలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. సో అలాగే మన ఫార్మింగ్ లైఫ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.